ప్రెజర్ తెచ్చి మీద చాలా ప్రెజర్ తెచ్చి మా మదర్ కూడా బాగా ఇప్పటికీ ఆవిడ సజెషన్లో ఉన్నారంటే ఆవిడ ఈ వయసులో కూడా పెద్ద వయసు అయింది, ఎడ్యుకేషన్ కూడా అయింది, నేను చాలా మోసపోయింది ఏమన్నట్టు నాకు చాలా బాధగా ఉందండి. ఎవరో చెప్తున్నాను కాదు, నేను తట్టుకోలేక ప్రెజర్ తట్టుకోలేక మేము ఆయనకి చెక్ ఇవ్వడం జరిగింది. అయితే మాకు మేము మనస్ఫూర్తిగా ఇవ్వడం ఏమీ ఉండదు. ఎదరైంది వినోదం అండి, కోడూరు మండలం పెనుగొండ విలేజ్ అండి. కోడూరు మండలం పెనుగొండ విలేజ్లో మాది నివాసం అండి. మా మదర్ వారణాసి బాపనమ్మ గారు అండి, నియర్లీ 80 years ఆవిడ వయసు. వారి అబ్బాయినండి. నాకు అక్కడ పెనుగొండలో గవర్నమెంట్ ఇస్తే వెళ్ళామండి. వెళ్తే ఏమన్నారంటే రేటు అదే 35 lakhs ఉన్నారండి రేటు. 35 lakhs అని చెప్పి అన్నారు. దాని మీద అగ్రిమెంట్ మీద ఏం లేవండి అసలు, ఫిగర్స్ కానీ డిజిట్స్ కానీ ఏం లేవన్నారండి. వెంటనే కమిట్ అయిపోయి ఈ పైన దీనిపైన ఏమైనా పడితే కనుక మాకు ఇచ్చేయాలి అమౌంట్ అన్నారు. ఈ పైన గవర్నమెంట్ ఇంకా పడితే కనుక మాకు ఇచ్చేయాలి అమౌంట్, లోపు పడితే మేము ఇస్తామని చెప్పి అన్నారు. అలా చెప్పారండి. మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా 32.5 ఇదేను 2.5 పూడికి కింద అని చెప్పి అన్నారు. పూడిక కింద అంటే ఆ పైన పడితే కనుక మాకు ఇచ్చేయాలని చెప్పని అన్నారండి. అది అగ్రిమెంట్ కూడా ఏం లేదండి అసలు, దానికి అగ్రిమెంట్ కూడా లేదు, మామూలుగానే రాసిచ్చారనమాట అండి. సరే ఆ తర్వాత మొన్న మార్చి ఎండింగ్కి పడింది అనమాట అండి, నియర్లీ 40 lakhs పడిందండి అమౌంట్. ఆ 40 lakhs పడితే ఆ అమౌంట్ మాకు వెంటనే, నాకు తెలియదు, ఆ రోజు ఈవినింగ్ మధ్యాహ్నం నుంచే ఫోన్ చేశారు. ఫోన్ చేసి మీకు బ్యాంక్ మీ మెసేజ్ వచ్చాయి బ్యాంక్ నుంచి వెళ్ళాలంటే మాకేం రాలేదు, మా బ్రదర్ అకౌంట్కి ఉందండి బ్యాంక్ లింకప్. కాసేపు ఉందంటే తీసుకుని నేను నాకు తెలియదు అంటే తర్వాత 2 రోజుల తర్వాత మీరు వెళ్ళి కనుక్కోండి, మీకు ఎంత అమౌంట్ పడుతుంది, ఈ 70 lakhs వాళ్ళే ఎప్పుడో వచ్చేసింది, వాళ్ళకి డేటా వాళ్ళ దగ్గర ఉందండి. 70 lakhs 43,432 రూపాయలు పడుతుంది. అందులోంచి మాకు 8,13,000 రూపాయలు మాకు వస్తుంది, మిగిలిన బ్యాలెన్స్ మీకు ఉంటుందని చెప్పని తీసుకొచ్చి ఇచ్చేయండి. అదేంటంటే మీరు చెప్పాను కదా, నాటకాలను చేయక మర్యాదగా ఉండదు, మిగిలిన అమౌంట్ పట్టుకొచ్చి ఇవ్వాలని చెప్పాను. నేను ఇంట్లో అప్పుడు మేము తట్టుకోలేకుంటే మా మదర్ కూడా దీని గురించి ఏడ్చేసాను, చాలా ఒత్తిడికి లోనేయండి. అది తీసుకుని ఆ అమౌంట్ తీసుకుని అక్కడ చెక్ రాసి ఇచ్చేసామండి. నేను కూడా ఒకసారి బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకున్నాను, నాకు తెలియదు కానీ బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకుంటే అప్పుడు ఉందండి అమౌంట్. ఎందుకంటే ప్రింట్అవుట్ అప్పుడు తీయమంటారంటే ఎప్పుడు April 1st week ప్రింట్అవుట్ తీయమంటే ప్రింట్అవుట్ అప్పుడే ఈ బ్యాంక్ కూడా ఇందులోకి కల్పిస్తారండి. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మన ఆంధ్ర బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ పాలకొల్లు. ఈ ప్రింట్అవుట్లు ఇప్పుడు కుదరవండి అని చెప్పంటే బ్యాంక్ బాగా రష్గా ఉంది, ప్రింట్అవుట్లు ఇప్పుడు కుదరవంటే మేము వెళ్ళిపోయానండి అమౌంట్ తెలుసుకొని చెప్పి. అమౌంట్ తెలుసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు కవరించారు. కనిపిస్తే ఈ అమౌంట్ ఇచ్చారంటే ఇస్తానని చెప్పంటే చెక్ రాసి మా మదర్ సంతకం పెట్టారండి. పెద్దవాడిని వణికిపోతే సంతకం పెట్టారు. సంతకం పెట్టిన తర్వాత నేను ఆ చెక్ ఇచ్చిన అక్కడ వెళ్ళాను అనమాట బ్యాంక్కి. వెళ్తే అక్కడ సొసైటీ కార్యదర్శి భానుమూర్తి ఉన్నాడు, నెట్టల భానుమూర్తి అండి. ఇదిగో పట్టుకొచ్చాను చెక్ అంటే నువ్వు రాసే అన్నాడు. రాసే అంటే ఎంత రాసేయండి, ఎంత అంటే 8,13,000 రాసే అన్నాడు. నేను 8 లక్షలు రాయిపోతున్నాను. 8 అది అప్పుడు 8,13,000 రాసే, లేకపోతే నన్ను % కూడా మళ్ళీ ఎందుకు అందులో కక్కుర్తి ఎందుకు ఇలా అని చెప్పని 8,13,000 రాసి 2 words 8,13,000 అని చెప్పి రాసేసానండి. పేరు రాయిపోతుంటే ఆ సొసైటీ ప్రెసిడెంట్ పేరు రాయిపోతుంటే పెద్దగిన బాబు రాయిపోతుంటే వద్దు రాయొద్దు నువ్వు అని చెప్పి నాకు చెక్ ఇచ్చుకుని అతని దగ్గరికి తీసుకెళ్తే ఇతనికి ఇచ్చాడండి. మా అబ్బాయికి వేరే చోట అక్కడే పాలకొల్లులోనే ఆ ఎడ్ల బజార్లో ఇంకొక బ్రాంచ్ ఉందండి, ఆంధ్ర బ్యాంక్ బ్రాంచ్. అక్కడికైతే వెంటనే వెళ్ళిపోతుంది, అకౌంట్ ట్రాన్స్ఫర్ సేమ్ బ్యాంక్ కాబట్టి అని చెప్పి వాళ్ళ అబ్బాయి పేరు మరి నాకు తెలియదు, పవన్ కృష్ణ. ఇందులో మటుకి NSV అని వచ్చిందండి, మరి ఇనీషియల్ పేరు తెలుసండి నెట్టాలని. NSV వచ్చి మిగతా రాలేదు, ఫుల్ ఫామ్. కుర్రోడి వయసు ఎంత ఉంటుందండి? ఆ కుర్రోడి వయసు ఎంత ఉంటుంది? ఆ కుర్రోడి వయసు నియర్లీ 25 years అట్లా ఉంటాయండి. ఆ అబ్బాయి పేరుని రాయించేసి చేశారండి. తర్వాత మాకు వచ్చిందండి. ఆ తర్వాత మేము మా బ్రదర్ చెప్పిండు మెసేజ్ మళ్ళీ మెసేజ్ వచ్చింది. అప్పుడు ఈ మెసేజ్ వచ్చింది 8,13,000 డ్రా అయిపోయిందని చెప్పి మెసేజ్ వచ్చింది. ఇంకా మెసేజ్ కూడా నా దగ్గర ఉందండి. మీ బ్రదర్ పేరు ఏంటండి? ఎవరండి మీ మెసేజ్ పంపినారు? మీ బ్రదర్ పేరు? అన్నయ్య గారి పేరు అన్నయ్య హైదరాబాద్ లో ఉన్నాను. అంటే అతని పేరు సత్యమూర్తి అండి, వారణాసి సత్యమూర్తి అండి. అతని పేరు మా బ్యాంకు మా మదర్ లింక్ ఉందండి, అతని పేరు ఉంటుంది. 9 బ్రదర్స్ అండి,
మిగతా వాళ్ళు ఇద్దరము టీచర్లు అంటే ఇద్దరు మామూలు నా పైన అతను నేను ప్రైవేట్ ఎంప్లాయీస్. నేను నా పేరు వారణాసి వెంకటేశ్వర. అడిగాను. అడిగితే మీకు చెప్పాం కదా, అలా చెప్తున్నాం కదా, ఇది ఇంకా మేము ఇంకా పైకి ఇచ్చుకోవాలి, కింద నుంచి పై దాకా అందరికి ఇచ్చుకురావాలి. అంగీకరించే ఇంకా ఒత్తిడి తీసుకొస్తుంటే మరి ఏం చేస్తామంటే ఇంకా ఇచ్చేసి ఎటుగట్టే ఈ కేసులు పడలేక మేమే చూసుకుంటాం. ఈ కేసులు మేమే చూసుకునే కేసు అని చెప్పండి. పంట సంగతి ఏంటని చెప్పన్నాడు. పంట కూడా మాకు ఎకరానికి వీఆర్ఓ చెప్పాడండి రోజున. అంటే నా వీలునామా ఒకటి ఉందో వాళ్ళ దగ్గర ఉందని నేను పట్టుకున్నప్పుడు ఆ వీలునామా మా నాయనమ్మ గారు, మా మామగారు, మా ఫాదర్ పేర్లు రాశారండి. మా ఇంకా కొద్ది గొప్ప ల్యాండ్ ఉందండి, కొంచెం ల్యాండ్ ఉందండి. ల్యాండ్ ప్లస్ ఈ సైడ్ మా ఇల్లు ఇవన్నీ కూడా వీలునామాలో ఉన్నాయండి. అప్పుడు అలా వీలునామా కావాలంటే నేను ఇది ఇస్తానంటే జెరాక్స్ ఇస్తానంటే కాదు, ఒరిజినల్ వీలునామాని ఇవ్వాలన్నాడు. ఒరిజినల్ వీలునామా అంటే అవును మళ్ళీ మీకు ఇచ్చేస్తామని చూసండి, ఆర్డీఓ నుంచి పంపించి ఇచ్చేస్తా ఉన్నాడు. ఈ ట్రాన్సాక్షన్ జరిగి అప్పుడు 2 months అయిపోతుందండి. ఇంతవరకు ఆయన వీలునామా ఇవ్వలేదండి. సరే వీలునామా ఇవ్వకపోతే వీలునామా అడుగుతుంటే అక్కడ ఉంది, నేను మీకు జెరాక్స్ ఇస్తాను, అటెస్టేషన్ చేయించేస్తాను ఇలా అన్నాడు. కానీ ఇవ్వలేదండి. సరే మళ్ళీ మొన్న నేను రోడ్డు మీద ఎక్కడ కనిపించి అడిగితేనే ఆయన అన్నాడు మాట, ఏమన్నా మీ పంట కూడా మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని మీకు అమౌంట్ పడిపోయింది కదా, మీ రెవెన్యూ పంట కూడా మాకు అప్ చెప్పేయాలండి, మేమే ఫోన్ చేసుకుంటాం, లేకపోతే మీరు పోయి మీరు అప్ చెప్పినా కానీ అన్నాడు. అదేంటంటే ఇంత అమౌంట్ ఇచ్చి మీకు ఇలా అంటే కుదరదంటే అలా కుదరదు, అమౌంట్ పడిపోదు అన్నారు. మొన్న వారం క్రితం ఈయన సొసైటీ పర్సెంట్ కవర్ నుంచి ఎకరానికి 30 బస్తాలు చొప్పున పంట మీరు మాకు అప్ చెప్పేది. పెద్దపోయిన బాబురావు. అదేంటంటే మొన్న ఇంత అమౌంట్ ఇచ్చామంటే ఆ అమౌంట్ ద్వారా తీరే ఇది మటుకు పంట మటుకు పూర్తిగా మాకు అప్ చెప్పేది. మీరు అమౌంట్ పడిపోయిన తర్వాత ఇంకెలా కుదురుతుంది, అది గవర్నమెంట్కి స్వాధీనం చేస్తారు, మీరు ల్యాండ్ ఇంకా పంటలకు ఇచ్చేవలసిందే, పంట కూడా అందరూ కలిపి చేశారని చెప్పి అన్నారు. ఇంకా అప్పుడు ఇలా అడగడం చేయాలంటే నేనేమో కౌలుకి ఇచ్చినానండి. మరి ఆ రైతుకు నేనే సమాధానం చెప్పాను. నేను రైతుకి సమాధానం నేను చెప్పాలి కదా, కౌలుకి ఇచ్చిన దానికి మనం ఎవరో నన్ను మోసం చేశారని చెప్పి నేను రైతులు మోసం చేయాలని తీసుకున్నాను. నేను సరే అని చెప్పి నేను వచ్చేసాను. ఇంక ఇవన్నీ తట్టుకోలేక నేను ఇంకా సరే మొన్న 2 రోజుల క్రితం రాత్రి సుమారు 10:30-11 సమయంలో సొసైటీ కార్యదర్శి వచ్చాడు మా ఇంటికి. వచ్చి సొసైటీ దగ్గర రమ్మంటున్నారు, మాట్లాడతారు, అక్కడ రమ్మంటున్నారు, నీ వీలునామా ఉంది కదా అక్కడ వచ్చి తీసుకోవడానికి రమ్మంటారు అన్నారు. అంటే ఈ టైంలో రావడం అంటే సుమారు దగ్గర 11 అయిపోతుంది. ఈ టైంలో నేను రాను మాట్లాడంటే రానంటే రానడం నేను రానన్నానండి. ఈ విషయం చెప్పు, ఫోన్లో చెప్పు, నేను రాను చెప్పి విషయం అవుతుంది చెప్పు అని చెప్పి అన్నాడు. నేను చెప్పను, నేను రాను, రేపు కలుస్తాను కావాలంటే అన్నాను. అది అయిపోయింది. మళ్ళీ మొన్న సాయంత్రం ఈవినింగ్ 4 ఆ టైంలో ఉండి వచ్చండి, మీ ఎకరం ఇంత రేటుకే అంటే 30 లక్షల రూపాయల రేటుకి మేము కమిట్ అయ్యాము, మీకు గవర్నమెంట్ 40 లక్షల రూపాయలు మీకు అందరూ వేసింది, అకౌంట్లో వేసింది, ఎకరా 78 సెంట్లకి మీకు 70,43,432 రూపాయలు వచ్చాయి. అందులో మేము మా అంగీకారంతో ఆ 8,13,000 రూపాయలు ఆంధ్ర బ్యాంక్ చెక్ ద్వారా మీకు అందజేసాము. ఇది మా సమ్మతిని రాయించి ఇచ్చిన అంగీకార పత్రము అని చెప్పి కంప్యూటర్తో చేయించి వైట్ పేపర్ మీద పైన ఇంకేం లేవండి. అగ్రిమెంట్ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీలు అవన్నీ ఉంటాయని కదా అవేం లేవండి. మీరు తయారు చేసి ఇచ్చేసి సంతకాలు పెట్టి ఇచ్చామనండి. మీ మదర్ చేసి సంతకాలు పెట్టించి ఆవిడేమో పడుకుని ఉంటాను 4 ఆవిడకి బీపీ షుగర్లో ఉండండి. బీపీ షుగర్, నాకే బీపీ షుగర్ అండి, ఆవిడకి ఆశ్చర్యం ఉంది. అది పట్టుకొచ్చి ఇవ్వమంటే అదలా కూర్చుని ఎవరు నేను ఆలోచించుకోవాలి. ఇంకా నేను 4 బ్రదర్స్ ఉన్నాం, మేము అందరూ ఇచ్చే ఉన్నాం. అయినా కానీ ఆల్రెడీ 6,13,000 8,13,000 రూపాయలు ఇచ్చేసిన తర్వాత ఇంకా ఏంటంటే ఆ పంట డబ్బులు కూడా పట్టమని చెప్తున్నాడు ఆయన. చెప్పు అయితే అదే విషయం ఫోన్లో చెప్పు, నేను సంతకం పెట్టండి ఏమన్నారంటే నేనైతే మటుకు ఇప్పుడైతే ఏం చేయించాను, సంతకం చేయించను, ఇచ్చి పరిస్థితి అని చెప్పి నేను చెప్పానండి. చెప్తే ఆయన వెళ్ళిపోయాడండి. ఆ తర్వాత నేను అదే కలెక్టర్ గారిని మొన్న ఎప్పుడు చేయను 4 రోజుల క్రితమే నేను నా సార్ని తీసుకుని కలెక్టర్ గారికి, మన సూపరింటెండెంట్ పోలీస్ ఎస్పీ గారికి వీళ్ళందరికీ రిపోర్ట్ చేసి వచ్చాను సార్. ఈరోజు మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరుగుతుంది. మాకైతే కూడా చాలా తీవ్రం ఇంకా పంట డబ్బులు కూడా ఇచ్చి చెప్పని గొడవ చేయడం, అందులో మాకు కాకాల నుంచి వచ్చిందన్న పొలం ఉండదు. వీలునామా ఇచ్చారా మీకు? ఇచ్చారండి. ఆ తర్వాత మళ్ళీ పట్టుకొచ్చి ఇచ్చారు. ఆ తర్వాత పట్టుకొచ్చి అంటే వీలునామా పట్టుకొచ్చి ఇచ్చేయండి రాత్రి అతను సొసైటీ కార్యదర్శి. మీ పేరు మీద ఖర్చులు పెట్టి చెక్ తీసుకున్నారని మాకు తెలిసింది, అది వాస్తవం కదా? అంటే ఏం చెప్తాడు, నా మీద మా ఒత్తిడి చాలా దారుణంగా
యూనివర్సిటీ చేశారు కావాలంటే నేను వచ్చి చదువుకున్న వాళ్ళు కూడా నేను అడ్డుకుని నేను చేయలేకుండా మా కుటుంబ శ్రేయస్ దృష్టి ఇచ్చేసేవాడు క్యాంపింగ్ కేసులు ఇట్లాంటివి వారు పెడతారు మీరు అని చెప్పి కేసులు పెడతారు ఇలా అని చెప్పి నేను ఇచ్చేసరికండి అయితే నేనైతే మనస్ఫూర్తిగా అంగీకారంతో ఇచ్చింది నేను కాలేదు.